ఈ అమ్మాయి చూసేదానికి ఎంత విచిత్రంగా ఉందో ఈ అమ్మాయి చేసే పనులు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. ఈమె పందిని కాళ్ళ కింద వేసుకొని తొక్కుతూ ఉంటుంది. ఈమె పేరు రెడ్ క్వీన్. ఈమెకు అందమైన చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు వచ్చేసి వైట్ క్వీన్. రెడ్ క్వీన్ చిన్నప్పుడు ఉన్నప్పుడు వైట్ క్వీన్ కన్నా చాలా అందంగా ఉండేది. అసలు ఏం జరిగింది? రెడ్ క్వీన్ ఇలా దరిద్రం కావడానికి కారణం ఎవరంటే, ఒక రోజు వైట్ క్వీన్ తన నాన్న కోసం పెట్టిన కేక్ ని దొంగతనంగా తింటుంది. అంతేకాదు ఆ మిగిలిన కేక్ పీస్ ని రెడ్ క్వీన్ బెడ్ కింద వేస్తుంది. అక్కడున్న మహారాణి ఆ కేక్ పీసుల్ని రెడ్ క్వీన్ ఉన్నట్టు కేక్ ని చూస్తుంది. అప్పుడే ఇద్దరు నిలబడతారు. నిజం చెప్పండి, కేక్ పీసులు ఎవరు వేశారని అంటుంది. వైట్ క్రీమ్ అయితే అబద్ధం చెప్తుంది. ఇక రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన రెడ్ క్వీన్ బయటికి పరిగెత్తుతూ ఉంటుంది. అనుకోకుండా జారి పడుతుంది. దీని కారణంగా తల బయట ఉన్న ఫోటోకి తగులుతుంది. దీని కారణంగా రెడ్ క్వీన్ తల రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రెడ్ క్వీన్ పెద్దది కాబట్టి రాజస్థానం దక్కుతుంది. కిరీటం పెట్టే టైంలో కిరీటం చిన్నది కావడం వల్ల తన తలకైతే సరిపోకుండా కిరీటం అయితే విరిగిపోతుంది. ఇది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతాడు. ఇప్పుడే రెడ్ క్వీన్ ఇక్కడున్న వాళ్ళందరినీ చంపేయండి అంటుంది. అప్పుడే పక్కనున్న రాజు లేచి, ఇది నీకు ఇది అధికారం లేదని ఆ వైట్ క్వీన్ కి అయితే యువరానికి అయితే ప్రకటిస్తాడు.